మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ 8వ వార్డులో కార్పొరేటర్ జీవీఆర్ సన్మాన సభ ఘనంగా జరిగింది. సరిహద్దు ప్రాంతంలో ఉండడం వల్ల గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ వార్డును అభివృద్ధి చేయాలని స్థానికులు కార్పొరేటర్ను కోరారు. వార్డు నేతలు శ్రీనివాస్, శివకుమార్ల కృషిని గుర్తు చేసుకుంటూనే భవిష్యత్ అవసరాలపై విన్నవించారు. దీనిపై స్పందించిన జీవీఆర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహకారంతో వార్డులోని పెండింగ్ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేతన్పల్లి మున్సిపాలిటీ నుంచి మనకు కావాల్సిన పనుల గురించి శ్రీనాథ శివ ప్రజలకు ఇదే విధంగా సభలో చెప్పరాదు. ఈ సన్మానం అనేటువంటిది మా పైన మరింత బాధ్యత పెంచిందిగా మేము భావిస్తా ఉన్నాం. యాక్చువల్గా మేము ప్రజాసేవకులమే, మేము సేవ చేయడమే మా బాధ్యత. కాకపోతే దీనికి కృతజ్ఞతగా వారు చేయడం అనేటువంటిది మేము దీన్ని కొంత అదృష్టంగా భావిస్తాము. అందరూ కూడా అంటే ఎన్నో పనులు చేసినాం. ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేసినాం. కానీ వారికి చేసినటువంటి యొక్క ఈ పని గురించి ఆహ్వానించి ఈ విధంగా మమ్మల్ని ఆ గౌరవప్రదంగా మమ్మల్ని హానర్ చేయడం అనేటువంటిది మేము వారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా అన్న చెప్పినట్టు ఇంతకుముందే వీరందరూ రాకముందు చెప్పినారు. గత 15 ఏళ్ళుగా నాకు మంచి సుపరిచితుడు రామేశ్వరరావు గారు. అయితే నేను పాలకవర్గం అయిపోయిన తర్వాత ఈ యొక్క పట్టణ బాధ్యతను గౌరవ మంత్రి గారు నాకు అప్పగించడం జరిగింది. నేను అత్యంత సన్నిహితుల్లో కూడా వీర గారికి అత్యంత సన్నిహితుల్లో నేను ఒకరు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో కూడా చూడనేటువంటి 8వ వార్డుకు 7వ వార్డుకు తమ్ముడిని ఇన్ఛార్జ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఏమున్నాయి, ఏం చేయాలని చెప్పేసి అని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా అన్న ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వివరించిన తర్వాత సరే అన్న తప్పకుండా చేద్దాం, దానిలో ఇబ్బంది ఏమి లేదు, కాకపోతే కొంత ఫండ్ తక్కువ ఉంది, సార్తో స్పెషల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్తో పెట్టించి చేపిద్దామని చెప్పేసి అన్నకు మాట ఇచ్చినటువంటి క్రమంలో కూడా ఈ యొక్క కలవాటు ఏదైతే ఉందో డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ నిర్మాణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది కొంత ఇబ్బంది వాతావరణం ఏర్పడింది. ఈ డ్రైనేజ్ నిర్మించేటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక మాజీ కౌన్సిలర్ వచ్చేసి దానికి అడ్డుపులు వేసి ఒక 50 మీటర్లు మంచిర్యాల లిమిట్స్లో ఉంటాయి. 50 నుంచి 80 మీటర్లు మంచిర్యాల లిమిట్స్లో ఉంటాయి. లిమిట్స్లో ఉన్నప్పుడు ఇది ఎందుకు పని చేస్తారని చెప్పేసి కమిషనర్ గారి దగ్గర పోయి కంప్లైంట్ చేసి దీన్ని ఆపాలని చెప్పేసి కంప్లైంట్ చేసినప్పుడు ఆపే ప్రసక్తే లేదు. మనం ఎక్కడికైతే మనం ఆ యొక్క ప్రొవిజన్ ఉందో అక్కడి వరకు అక్కడ రోడ్లే లేవు, కంప్లీట్గా డ్రైనేజ్ లేవు, రోడ్ లేవు. అయితే మనకు ఒకవేళ వర్షం వచ్చిందంటే అది నీకు ఒక చెరువులాగానే అయిన తర్వాత మెల్లమెల్లగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్స్ అనేటువంటి చేస్తూ ఉన్నాం. తర్వాత గతంలో కూడా ఏం చేసిన అనేటువంటి గతానికి నేను 3 సంవత్సరాలు ఇంకా 2.5 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, మంత్రి గారు ఉంటారు, ఎమ్మెల్యే వారే ఉంటారు. కాబట్టి పాలకవర్గంతో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నా కూడా డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఏ ఇతరైనటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ పెద్ద మనిషి కోట్ల రూపాయలతోని అక్కడ మనం 40 లక్షలతోని అక్కడ శ్మశానం వాటి కూడా ఆర్ఆర్ నగర్లో కూడా ఆర్ఆర్ నగర్ రోడ్ నెంబర్ 2లో కూడా అది కూడా చేసిన ఆల్మోస్ట్ ఇక్కడ అమృత్ స్కీమ్ 45 కోట్లతో అమృత్ స్కీమ్ ఆల్రెడీ తవ్విన అనుకుంటా. ఇది కూడా ఒక 6 నెలల లోపల పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టినాం. ఏ సమస్య ఉన్నా కూడా మేము రెస్పాండ్ అవుతాం. మీరు ఏదున్నా కూడా మా నంబర్ తీసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పండి. బిల్డింగ్ అయినా 13 నుంచి 14 ఏళ్ళు దాకా కడుతున్నాం సార్ ట్యాక్స్. మాకు ఒక రోడ్డు, ఎందుకంటే ఆ రోడ్డు ఇటు నుంచి వస్తా అంటే మీరు చూశారు చాలా దారుణంగా ఉన్నది. శ్రీనివాస కాలనీకి పోతే అక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఎటువంటి పని ఉన్నా కూడా నాతో ఏ పని ప్రతి ఎటువంటి పని ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేయండి. మీకు ఏ పని అయినా చేసి పెట్టే ఏదైనా నాతోనే కాకపోయినా ప్రేమ్ సాగర్ రావు గారు మన ఎమ్మెల్యే గారితో ప్రజా నాయకులు ఎమ్మెల్యే గారితో చెప్పి మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను.